తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్ ముందుగా మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. వాళ్ళ ఇళ్లల్లో చక్కటి రంగురంగుల తేజోమయమైన జీవితం వాళ్ళందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కో పండగ ఒక్కొక్క బ్యూటీతో వస్తుందని చెప్పుకోవచ్చు. ఒకటి లైట్స్ తో వస్తుంది, ఒకటి ఫ్లవర్స్ తో వస్తుంది, లేకపోతే ప్రకృతిని అనుసంధానం చేసుకుంటూ వినాయక చవితి వస్తుంది. అలాగే కలర్స్, ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతం రంగులు రైట్. కదా. రంగుల్ని ప్రధానం చేసుకుని వచ్చేటటువంటి ఈ పండగ వైశిష్ట్యం ఏమిటి? హోలికా పూర్ణిమని ఎట్లా జరుపుకోవాలి? మరి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. తప్పకుండా. అంటే ఇక్కడ మనకి ఏదైతే తెలుగు మాసాలు ఉన్నాయో ఆ మాసాల్లో వచ్చే చివరి పండగ ఇది. ఫల్గుణ మాసం. పాల్గొన మాసంలో పెద్ద పండగ మనకి దీంతోనే ఎండ్ అవటం అనేది ఉంటుంది. సో ఈ హోలీ అనేది మీరు చెప్పారు రంగురంగులని. అంటే తర్వాత మనకు వచ్చే ఏదైతే నూతన వత్సరాది ఉందో అక్కడి నుంచి మీకు రంగురంగుల ఆనందకరమైన జీవితం కావాలి అని కోరుకోవటం అనేది, లేదా ఆ రంగులు సుఖమయం చేసుకుంటూ మనం ఎలా ప్రణాళిక భవిష్యత్తు అనేది, అంటే కొత్త సంవత్సరానికి ఎప్పుడు కూడా కొన్ని ఒక రిజల్యూషన్స్ మనం తీసుకుంటూ ఉంటాం. తెలుగు సంవత్సరానికి కూడా ఉంటుందా? పెట్టుకోవాలా? అసలు పెట్టుకోవాలి. పెట్టుకోవాలా? మనం అది ప్రచారం చేయకుండా వేరేది ప్రచారం చేస్తున్నాం అంతవరకే. ఓకే. సో మనకు కావాల్సింది ఇదే కదా. ఇప్పటికీ కూడా మనకి ఏదైనా సరే ఈ వ్యాపారస్తులు ఇప్పుడు ఉందో లేదో మనకి తెలియదు, కానీ పాత రోజుల్లో కంపల్సరీ కొత్త దస్త్రం మొదలెట్టడం ఆ పట్టికలన్నీ. సో వ్యాపారం తాలూకు దస్త్రం అనేవాళ్ళు దాన్ని. పట్టికని పెట్టుకోవడం. దస్త్రం అంటే వాళ్ళు అక్కడి నుంచి మనకి ఇప్పుడు పద్దు బేరాలు పుస్తకమా? ఉంటాయి కదా. సో పుస్తకాలా? కొన్ని ఖాతాలు, అదే ఆ అంటున్నా. ఖాతాలు మళ్ళీ అక్కడి నుంచి మొదలెడతామని దస్త్రం అనేది. అవును. దస్త్రం అనేది దీపావళికి కూడా మొదలు పెడతారు కొంతమంది. మామూలుగా అయితే మనకి అటువైపు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ పౌర్ణిమ. ఇదే ఉగాది నేననేది ఉగాది సంగతి చెప్తాను. ఓకే. ఉగాది నుంచి కొత్త దసరం మొదలెట్టడం అనేది ఉంటుంది. ఇక్కడ మనకి రంగులతో ఎండ్ అవుతుంది కాబట్టి తర్వాత నుంచి రంగరించాలి మన జీవితం అని చెప్పి ఉగాది మనకి ఏర్పాటు చేశారు. ఓకే. సో అందుకని ఈ రంగులు అనేది మనకి ఏంటంటే నిజానికి ఇక్కడ కూడా ఏది మన పండుగలు చూసుకున్నా కూడా ఆ పండుగల వెనకాల ఉండేది ఎప్పుడు కూడా చెడు మీద మంచి విజయం సాధించడం అనేదే ప్రాథమిక సూత్రం. ఆఫ్ కోర్స్. సో అలా హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక ప్రహ్లాదుని చంపాలని మేనత్త అనుకుంటే కనుక అది కాక ఆవిడే దహించబట్టం అనేది చక్కగా జరుగుతుంది. కూర్చుంది అగ్నిలో. అది కదా. సో అందుకని ఆవిడ దహించబట్టం వల్ల అక్కడ అప్పుడు మనకి కామదహనం అని చెప్పి ఇదే రోజు నిర్వహించడం అనేది ఉంది. మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొద్దిగా తక్కువ, కానీ ఉత్తరాది అటువైపు అంతా కూడా చాలా గట్టిగా కామదహనం చాలా చేస్తారు. బ్రహ్మాండంగా చేయటం అనేది ఉంటుంది. అంటే మనలో ఉండే చెడ్డ కోరికలు ఏవైతే ఉంటాయో దాన్ని కామం అంటాం. సో ఆ కామాన్ని దహింపజేయటమే కామదహనం. కనుక అలాంటి చెడ్డ కోరికలను దహింపజేసుకుని తర్వాత వచ్చే దాంట్లో మీరు రంగురంగుల జీవితాన్ని అనిపించాలి. అంటే కోరికలు పెరిగిన కొద్దీ రంగులు వెలిసిపోతాయి. అవును. సో అందుకని ఏవైతే కోరిక ఒకటే మనకి కావాల్సిన మంచి కోరిక ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టుకుని పోరాడితే విజయాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. అలా కాకుండా 100 కోరికలు పెట్టుకుంటే దేనికి న్యాయం చేయలేకుండా ఆ కలర్స్ అన్నీ కూడా వెలవెలపోతాయి. రైట్ సార్. సో అది. తర్వాత రెండోది ఏంటంటే మధురలో రాధాకృష్ణులకి బ్రహ్మాండంగా ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవం చేయటం అనేది ఉంటుంది. అది హోలీ పండుగ. అందుకని అక్కడి నుంచి అంటే ఇక్కడ మనం కూడా అందరం కూడా చక్కగా రంగులు కొట్టుకోవటం ఏంటంటే మన అందరి మధ్య కూడా ఆ స్నేహము ప్రేమ శ్రీకృష్ణులాగా రాధాదేవిలాగా పెరగాలి. అందుకని మనం ఆ రకమైన ఇంపాక్ట్ అనేది ఈ హోలీ పండుగకి చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకని ఇటు ప్రేమ అనురాగాల కలయిక. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే చెడు మీద మంచి విజయం. సో ఇవన్నీ కూడా మనకి కావాల్సింది అదే కదా. మన జీవితంలో ఉండే చెడు తెలుగు విజయం సాధించడం అనేది ఒకటి, అందరం కూడా కలిసి సుఖంగా బతకడం అనేది ఒకటి, ఈ ఈర్ష్యా ద్వేషాలన్నింటినీ కూడా పక్కన పెట్టి. సో అలాంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చేదే ఈ యొక్క హోలీ పండుగ. ఏం చేయమంటారు మరి ఆ రోజున? ఖచ్చితంగా రాధాకృష్ణుల్ని పూజించడం అనేది, అంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఇళ్లలో అందరి మధ్య కూడా సఖ్యత పెరగడానికి కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో మనకుండే సఖ్యత పెరగడానికి కానీ. అంటే కొంతమందికి కొన్ని అపార్ట్మెంట్లో చూస్తుంటాం, మన మొహం కనపడగానే వాళ్ళు తలుపులు వేసేస్తుంటారు, లేదా వాళ్ళు కనబడితే మనం తిట్టుకుంటాం. లేదా సో అంటే ఎందుకు అక్కడ ద్వేషాలు అర్థం కాదు.
సో అలా బాధపడే వాళ్ళు ఉన్నారు. అవును. నైబర్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ చాలా అదే మంది. అంటున్నా, ఇరుగు పొరుగు వారితో కూడా ఆ సంబంధాలు అనేది సక్రమంగా ఇంట్లోనే కాదు, బయట కూడా అవసరం. అవసరం. సో అలా అందరి మధ్య కూడా ఆ రకమైన సామరస్యం ఉన్నప్పుడే అందరం కూడా హాయిగా మనశ్శాంతిగా బతకగలుగుతాం. సో అలాంటి మనశ్శాంతిని ప్రసాదించాలంటే కనుక రాధాకృష్ణులే. ఉమ్. సో అందుకని రాధాకృష్ణులకి ఏం బేజాక్షరాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకునేది ఏదైతే ఒక మంత్రం ఉందో ఉమ్. అది వీలైన చాలు రోజు కూడా, అంటే దానికి ఏమీ నియమిత సంఖ్య అంటూ లేదు. ఎవరికి తోచింది వాళ్ళు 27 సార్లు, 54 సార్లు, 108 సార్లు అలా ఈ రోజు నుంచి మొదలెట్టి రాఖీ పౌర్ణమి నుంచి మొదలుపెట్టి, అది రాఖీ సారీ సారీ. హోలీ పండుగ నుంచి మొదలెట్టి ఉమ్. అలా కనీసం ఒక 40 రోజులు చదువుకుంటే చాలు. ఓకే. ఓం రాధాకృష్ణ సుఖవర్ధనాయ నమః. ఓం రాధాకృష్ణ సుఖవర్ధనాయ నమః. అదే మనకి అన్ని రకాలైన సుఖాలని, శాంతిని ప్రసాదించడం అనేది ఉంటుంది. చాలా తేలికైనది. Hmm. సో ఆ రకంగా చదువుకుంటే సరిపోతుంది. కృష్ణుడికి రాధకి కూడా ఆ పటాలకు కూడా అంత గులాల్ లాంటిది పెట్టడం, ఆర్గానిక్ గా ఉన్నది పెట్టడం లాంటిది చేస్తూ ఉంటారు. అవును. అంటే ఏదైనప్పటికీ కూడా అందుకే ఇప్పుడు రాధాకృష్ణులంతా మనకి ప్రేమపూర్వకత వేరే జంటలో కనపడదు. అవును. సో ఇప్పటికీ అందరికీ ఒక పజిల్, వీళ్ళిద్దరూ స్నేహితుల, ప్రేమికుల, ప్రేమికుల, లేదా భార్యాభర్తల అనేది ఎప్పుడు కూడా డౌట్గానే ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇటు వాస్తు విషయంలోకి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా సరే మనం బెడ్రూమ్లో దేవుడి పట్టాలు వద్దు అంటాం, కానీ రాధాకృష్ణుల ఫోటో మటుకు పెట్టుకోమంటాం. పెట్టుకోవచ్చు. సో రాధాకృష్ణుల ఫోటో బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. ఓకే. సో ఇది ప్రాక్టికల్గా రైట్ కూడా. అందుకని రాధాకృష్ణుని ఎప్పుడు కూడా, కాకపోతే ఎప్పుడు ఎదురు కన్నా కూడా మనకి కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఉంచుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. సో అలా బెడ్రూమ్లో పెట్టినా కూడా భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడానికి కూడా ఇదే రెమెడీ ఉపయోగపడటం అనేది ఉంటుంది. రైట్. సో అందుకని ఎవరి జీవితంలో ఏ రకమైన సుఖం కావాలన్నా కూడా ఈ రకంగా అది హెల్ప్ చేయటం అనేది అది కృష్ణుడు మాత్రమే చేయగలడు. రాధాకృష్ణులు. అదే రాధాకృష్ణులు వాళ్ళిద్దరికి అభేదం కదా. రైట్. ఓకే. సో అంటే నేననేది ఏంటంటే ప్రకృతి అంతా కూడా ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ లేకుండా ఏదీ లేదు. ఉండదు. సో అందుకని మనం ఆడవాళ్ళకి ఎంత పెద్ద పీట వేయాలో మగవాళ్ళకి అంత ఇవ్వాలి, మగవాళ్ళకి అంత ఇవ్వాలి, ఆడవాళ్ళకి అంత ఇవ్వాలి. వాళ్ళిద్దరూ చక్కగా ఉంటేనే, అందుకే మన చిన్నప్పుడు ఎద్దుల బండితో పోల్చారు వీళ్ళిద్దరు సంసారాన్ని. ఎందుకంటే ఒకళ్ళు సరిగ్గా లేకపోయినా ఇంకోళ్ళు ఇబ్బంది అని. సో అలాంటి పైగా మరి ఎద్దులన్నా గోవులన్నా ఇలాంటివన్నీ శ్రీకృష్ణుడికి కూడా ప్రాణం కాబట్టి అలా అలా కూడా అనుకోవచ్చు. సో అది ఎలా చూసుకున్నా మనకి జవాబులు దొరుకుతాయి. రైట్. మంత్రం చెప్పారు, స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి. ఇట్లా సుఖం శాంతి ఉండాలి ఇంట్లో అంటే గనక గ్రీన్ ఫ్లవర్. గ్రీన్ ఫ్లవర్. గ్రీన్ ఫ్లవర్. గ్రీన్ ఫ్లవర్ ఖచ్చితంగా వాళ్ళ జీవితం అంతా ఏమంటాం పచ్చగా వర్ధిల్లుతుంది. అద్భుతం. అలా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు సార్. నమస్తే.